కేసీఆర్ ఇక రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో రేవంత్ చూసుకోవాల్సినటువంటిది ఇదే. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు స్వయంగా రాహుల్ గాంధీ చేతన ఆవిష్కరింపజేసినటువంటిది సోనియా గాంధీ బొమ్మతో. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి. ఇందులో ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు. ఈ పథకం అయితే అప్పట్లో అమలు చేసినట్టున్నారు, కొంతమందికి వస్తున్నట్టుంది. రైతు భరోసా ప్రతి ఏటా 15,000 ఇది రైతులు కౌలు రైతులకి, అట్లాగే 12,000 రూపాయలు చెప్పిన వ్యవసాయ కూలీలకి, అట్లాగే ప్రతి నెలకు 500 రూపాయలు బోనస్ అన్నటువంటి. ఇది ఎక్కడ జరుగుతోంది అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఇది కేసీఆర్ టైంలో రైతు బంధు ఇచ్చుకొచ్చారు, దానికి రైతు భరోసా అని పేరు పెట్టి చేయలేదు. చేయూత పథకం కిందన నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చేస్తామన్నది. ఈ 2 చేయలేదు. అట్లాగే ఏదైతే మరొకటి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు, లేదా ఉద్యమకారులకు 250 రూపాయలు చదరపు గజం ఇంటి స్థలం. ఇందులో ఒక 5% కూడా చేశారా లేదా అన్నది డౌట్. బిగిన్ చేశారు కానీ ఆశించింది లేదు. మహిళలకి మహాలక్ష్మి పథకం కింద నెలకి 2,500 రూపాయలు, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయింది కానీ మిగతా 2 లేదు. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇది జరగలేదు. ఇప్పుడు ఇవే రేపొద్దున కేసీఆర్ రైట్ చేసుకుని జనంలోకి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ను హరీష్ ఇప్పటికీ రైట్ చేస్తున్నారు.